తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో తీర్పు వెలువడింది. పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటారని చెప్పి అప్సరా అనే యువతిని పూజారి హత్య చేసి శంషాబాద్లో పూడ్చిపెట్టాడు. 4 ఏళ్ల పాటు వారి ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్సరను పూజారి అతి కిరాతకంగా చంపి పూడ్చిపెట్టాడు. పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్, శిలా, రంగారెడ్డి జిల్లా ఏదైతే సరూర్ నగర్లో ఉంటున్నటువంటి అప్సరా హత్య కేసుకు సంబంధించి ఏదైతే నిందితుడైనటువంటి పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీర్పు వెలువరించింది. అయితే సాయి కృష్ణకి 10,000 ఫైన్తో పాటు 10 లక్షల కంపెన్సేషన్ కూడా ఇటు బాధిత కుటుంబానికి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అప్సరా హత్య కేసుకు సంబంధించి ఇటు ఏదైతే అప్సరా సాయి కృష్ణ మధ్యలో ప్రేమాయణం దాదాపు 4 సంవత్సరాల పైగా నడిచింది. 2023 జూన్లో అప్సరను శంషాబాద్ ఏరియా సమీపంలో అతను ఏదైతే ఏర్పాటు చేసుకున్నటువంటి గోశాల ఉందో ఆ గోశాలకు రమ్మని పిలిచి అక్కడే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే హత్యకు సంబంధించి 15 రోజుల ముందుగానే స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి సాయికృష్ణ కస్టడీలో కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టడం, ఈ సమాచారం మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయడంతో వీటన్నిటి ఆధారంగా ఏదైతే సంపులో పూడ్చివేతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పూర్తిగా పోలీసులు తీసుకొని సాయికృష్ణే హత్య చేసినట్టుగా పూర్తిగా నిర్ధారణ కావడం, దీంతో ప్రస్తుతం కోర్టు పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే సాక్ష్యాల ఆధారంగా సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. ఇది జీవిత ఖైదుతో పాటు 10,000 ఫైను, బాధిత కుటుంబానికి 10 లక్షల కంపెన్సేషన్ కూడా ఇవ్వాలని కూడా ఆదేశిస్తూ నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి కీలకమైన ఏదైతే అతను చేసిన ప్రేమాయణం కావచ్చు, అతను ఏదైతే అప్సరా ప్రేమ మొదలుకొని ఏదైతే వివాహేతర సంబంధం తగులుతుందనే అంశానికి సంబంధించి మార్కెట్లో పూర్తిగా బ్యాడ్ అవుతాననే ఉద్దేశంతోనే సాయికృష్ణ అప్సరను చంపినట్లుగా కన్ఫెషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ కన్ఫెషన్ ఆధారంగానే కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా దీనికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు? ప్రస్తుతం అప్సర కుటుంబం ఏదైతే తేపి నుంచి హైదరాబాద్కు ఇక్కడ నివాసం ఉంటూ అప్సర ఏదైతే సినిమా యాక్టింగ్ కోసం మాత్రమే హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలోనే అప్సర ఏదైతే రెగ్యులర్గా పూజల కోసం గుడికి వెళ్ళడం, ఆ తర్వాత శంషాబాద్ గోశాలకు కూడా వెళ్ళడం, ఆ శంషాబాద్ గోశాల మొత్తాన్ని కూడా పూజారి సాయికృష్ణే మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పూజారి సాయికృష్ణకు ఇటు అప్సర కుటుంబానికి మధ్య ఏదైతే సన్నిహితంగా ఉండడం, ఆ తర్వాత ప్రేమ అనేది మొదలైంది. ఈ హత్యకు ఒడిగట్టడం వెనుక మొత్తం కూడా సాయికృష్ణ ఉన్నాడని తేలడంతో ఇటు సాయికృష్ణను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే గతంలో బాధితులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం జీవిత ఖైదు విధించడం పట్ల ఏదైతే అప్సర కుటుంబం మొత్తం కూడా ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్సర కుటుంబం ఏదైతే అప్సరతో సన్నిహితంగా ఉండడం, అప్సర వల్ల తల్లితో సాయికృష్ణ ఏదైతే అక్క అంటూ మాట్లాడడం, ఇలా సన్నిహితం ఉంటూనే పూర్తిగా వెనుకుండి వెన్నుపోటు పొడిచారనేది ప్రస్తుతం వాళ్ళ కుటుంబం అయితే ఆరోపిస్తుంది. జీవిత ఖైదు విధించడం వల్ల ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద సాయికృష్ణ లాంటి వ్యక్తులు ఏదైతే అమ్మాయిల పట్ల వ్యవహరించిన తీరుకు సంబంధించి ఏదైతే మొదట ప్రేమాయణం మొదలు పెట్టడం, ఆ తర్వాత ఏదైతే ప్రేమాయణం మొదలైన తర్వాత పెళ్లి చేసుకొని ఒత్తిడి తేవడంతోనే అమ్మాయిని హత్య చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి జీవిత ఖైదు విధించడం పట్ల ఇటు అప్సర కుటుంబ సభ్యులు అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ అమర్.